మీరే గుర్తించడంలో మీరు కొంత వైఫల్యం చెందుతున్నారు. మా శ్రేణులందరూ కూడా కదిలినరు. సంఘటన జరిగినప్పుడు కొందరు అందుబాటులో ఉంటారు, కొందరు అందుబాటులో ఉండరు. కానీ పార్టీ అధ్యక్షుడిగా నేను, సిఎల్పి లీడర్గా బట్టి విక్రమార్క గారు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మహిళా కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా ఎన్ఎస్యుఐ వాళ్ళు చాలా అద్భుతంగా ఫైట్ చేసిండ్రు. కాంగ్రెస్ అంటే మొత్తం ఒక కుటుంబం అందరూ ఒకేసారి రోడ్డు మీదకి రావాలని లేదు కదా. ఉన్నోళ్ళు అందరం వచ్చాం. కేసీఆర్ కుటుంబం మొత్తం ఇంట్లో వండుకుంటే మీరు ఒక్కరు అడిగారు. మేము ఇంత చేసినాక కూడా మళ్ళీ అందులో కూడా ఇంకా మీరు ఎతకాలని చూస్తున్నారు. నేను అనేది అదే, ఆయన ఇయ్యలేదు, ఈయన సాధించలేదని ఇద్దరిని దోషులుగా బండి సంజయ్ నిలబెట్టిండు. అందుకే చెప్తున్నాను ఇద్దరు గుణపాఠం చెప్పమని. బండి సంజయ్ యథాలాపంగా అన్నాడో ఉద్దేశపూర్వకంగానే అన్నాడో కానీ నరేంద్ర మోడీ ఇయ్యలేదు, కేసీఆర్ తీసుకురాలేదు, వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడుపూట అని బండి సంజయ్ చెప్పిండు. బండి సంజయ్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నది. ఇప్పుడు ఇక తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి. ఇయ్యనోడు బాగానే ఉన్నాడు, తేనోడు బాగానే ఉండు. ఇద్దరికి అధికారం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వాళ్ళని మాత్రం శిక్షిస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఇయ్యనోన్ని తేనోన్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాకు ఈ ప్రజల యొక్క బాధ, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి పట్ల కమిట్మెంట్ ఉంది, పట్టుదల ఉంది. తప్పకుండా వాటన్నిటిని కూడా సరిదిద్దే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రెండు రకాల మనుషులు ఉన్నారు బీజేపీలో. మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు సగం ఉంటే కొత్త పిచ్చగాళ్ళు కొందరు ఉన్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ గురించి కానీ సంస్కృతి గురించి కానీ కొత్తగా చేరిన వాళ్ళు కొంతమంది, ఉన్నోళ్ళు పాతోళ్ళు అయినా మిడిమిడి జ్ఞానం. 1997లో కాకినాడ రాష్ట్ర సమావేశాలలో 1 ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని నమ్మి తెలంగాణ 4 పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్లో 3 పార్లమెంటు, 7 పార్లమెంట్లల్లో భారతీయ జనతా పార్టీని 99లో గెలిపించడం జరిగింది. కేంద్రంలో అధికారం వచ్చింది 7 పార్లమెంట్ సభ్యుల వల్ల. 99 నుంచి 2004 వరకు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలను ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేయకపోవడం ద్వారా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఆలస్యానికి కారణమైంది. ఆ ఆలస్యానికి కారణం వల్ల ఈ 1200 మంది ఆత్మ బలిదానాలు మలి ఉద్యమంలో జరిగినాయి. 99 నుంచి 2004 మధ్యలో 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి ప్రజల దగ్గరకు వస్తే 7 ఎంపీల నుంచి కేంద్రంలో ప్రభుత్వం ఇచ్చినప్పుడు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా, ఏ రాష్ట్రం ఏర్పాటు చేయలేదంటే సరే వాళ్ళకు విధి లేదో అవకాశం లేకుండానే అనుకోవచ్చు. 3 కొత్త రాష్ట్రాల నుంచి 4వ రాష్ట్రాన్ని మనల్ని ఇవ్వకుండా అవమానించి మన హక్కుల్ని కాలరాసి ఈ చావులకు కారణమే భారతీయ జనతా పార్టీ. దానికి చట్టసభలల్లా నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పినుంటే వారి గౌరవం పెరిగి ఉండేది. తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీ నాయకులను ఆహ్వానించి ఉండేది. ఇంకా బుకాయించి, ఇంకా అర్థం పర్థం లేని వాదనలు చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రజలలో పలచబడుతుంది. మళ్ళీ అదే కొనసాగింపుకి ఏమంటారు? పార్లమెంట్లో మేము అండగా నిలబడి, మేమే కొట్లాడి, మా నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు ముందల నిలబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయించింది అంటూ మళ్ళీ ఇదేట్లా అంటే బండి సంజయ్ గారు అవగాహన పెంచుకొని ఏదో ఒక అంశం మీద రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా నిలకడగా మాట్లాడితే గౌరవం ఉంటుంది. తప్పు చేసినప్పుడు తప్పించుకోవడానికి ఏదేదో మాట్లాడడం ద్వారా ఇంకా ప్రజలలో చులకన కాబోద్దు. కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి నా సూచన ఒక్కటే, 8 సంవత్సరాల తర్వాత ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని అవమానించే విధంగా మాట్లాడిన నరేంద్ర మోడీతోని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పిస్తే వీళ్ళ గౌరవం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని విధించినందుకు క్షమాపణ చెప్పింది. ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత మీద అనుకోకుంటే జరిగిన తప్పిదం మీద క్షమాపణ చెప్పింది. దురదృష్టక బేసిజాలకు పోకుండా కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీకు చరిత్ర లేకపోవచ్చు, చరిత్ర గురించి మీకు తెలియకపోవచ్చు,
కానీ తెలిసిన మాలాంటి వాళ్ళ నుంచి తెలుసుకొని అయినా హుందాగా వ్యవహరించడానికి ప్రయత్నించండి. కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి నేను మళ్ళొక్కసారి సూచన చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరూ ముఖ్య నాయకులు అందరూ కట్టగట్టుకొని పోయి నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకుంటారో, గడ్డం పట్టుకుంటారో, ఏం చేస్తారో మీ ఇష్టం. కడుపులో తలకాయ పెట్టుకుని ఏమన్నా చేయండి. తెలంగాణను అవమానించిన నరేంద్ర మోడీతోని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన నరేంద్ర మోడీతోని తెలంగాణ క్షమాపణ చెప్పించండి. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన తెలంగాణ అభివృద్ధి కోసము ఏవైతే అంశాలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకున్నదో వాటిని అమలు చేయిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఈ రాష్ట్రంలో గౌరవం పెరుగుతుంది. లేకపోతే తెలంగాణ సమాజం వాళ్ళని క్షమించదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వాళ్ళని సమాజం గెలవనీయదు. ఎందుకంటే ఈ సమాజానికి, ఈ అస్తిత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు మన శత్రువులు. తెలంగాణ ప్రజలకు శత్రువులుగా ఉండదలుచుకున్నారా కిషన్ రెడ్డి, బండి సంజయ్? అవసరం అనుకుంటే నరేంద్ర మోడీతో కొట్లాడైనా తెలంగాణకు జరిగిన అవమానం మీద క్షమాపణ చెప్తారా? వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడుతాం ఇంకా. ఇప్పుడైతే దీని మీద కేసీఆర్ ద్రోహే కదా. నీకు వెనకటికే చెప్పిన, మళ్ళోసారి ఇక ఇష్టం కావాలంటే చెరువు కట్టు మీద పోతున్నాడు. చింతచెట్టు కాడ మైసమ్మ ఉన్నది. కారులో పోయేటాయన మైసమ్మ తల్లిని చూసి దిగి దండం పెట్టుకున్నాడు. అమ్మ తల్లి, చెరువులో ఉన్న నీళ్ళన్నీ సార చేయి, ఈ చింత చెట్టుకున్న చింతకాయలను చికెన్ ముక్కలు చేయి, తర్వాత నా తల నరుక్కుంటా వాటిని ఆస్వాదించి అని. మైసమ్మ తల్లి కూడా అరే చాలా రోజులకు తల నరుక్కునే భక్తుడు వచ్చిండు, బాగున్నది ఇదేదో అని చెప్పి చెరువులో ఉన్న నీళ్ళని మొత్తం సారా వేసింది, చెట్టు మీద ఉన్న చింతకాయలని చికెన్ ముక్కలు చేసింది. కడుపు నిండా తాగిండు, ఆకలి తీరే వరకు తిన్నాడు. తిని ఇలా ఇలా అని పాడుకుంటా కారెక్కి పోతున్నాడు. మైసమ్మ తల్లి అడ్డమురికి నిలబడి ఆపింది కారణం. నువ్వు ఇవన్నీ చేసి తల నరుక్కుంటా అంటే అదేంది అట్లా పోతున్నావు అని. ఎవడమ్మా నీకు చెప్పినాడు తాగుపోతున్న మాటలు నమ్ముతావా అన్నాడట. గట్టుంది, నువ్వు ఆ తాగుపోతే ఆయన మాటలు నమ్మి నువ్వు నన్ను అడుగుడు. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.